మేసం మెలేసావు కదరా, మెలేరా మేసం. నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు. తొడగొట్టావు కదరా, కొట్రా తొడ, కొట్రా తొడి. బడి దగ్గర కొడతా, గుడి దగ్గర కొడతా, ఇంటింట్లో దూరి ఏరి ఏరి కొడతా. పర్వతనేని తులసిరా లెక్క మారుతురా నా కొడకల్లారా. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. క్లాస్ ఇమేజ్ తో స్టార్స్ కాలేరు, ఓన్లీ మాస్ హీరోస్ కే రికార్డ్స్ పడతాయి. ఫ్యామిలీ హీరోలు నెంబర్ 1 కాలేరు అనే స్టేట్మెంట్స్ ని బ్రేక్ చేస్తూ కొంతమంది వీటిని రాంగ్ అని ప్రూవ్ చేశారు. ఈ కేటగిరీలోకి వెళ్తారు ఏఎన్ఆర్ శోభన్ బాబు అండ్ విక్టరీ వెంకటేష్. ఎన్టీఆర్ తిరుగులేని మాస్ ఇమేజ్ తో నెంబర్ 1 ప్లేస్ లో టాప్ లో ఉన్న టైంలో ఆ ఇమేజ్ ని తట్టుకుని ఫ్యామిలీ మూవీస్ అండ్ లవ్ స్టోరీస్ చేసుకుంటూ ఎన్టీఆర్ కంటే కూడా ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు ఏఎన్ఆర్. ఇక ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోతో సమానంగా ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటూ మాస్ లో నెంబర్ 1 గా ఎదుగుతున్న కృష్ణ గారికి కూడా శోభన్ బాబు గారి రూపంలో కాంపిటీషన్ తగిలింది. ఇక ఫ్యామిలీ హీరోగా ఆరెంజ్ స్టార్డమ్ ఎవరికి రాదు అనుకుంటున్న టైంలో లేట్ 90s లో కొన్నేళ్ల పాటు అఫీషియల్ గా టాలీవుడ్ కి నెంబర్ 1 హీరోగా అనిపించుకున్నారు వెంకటేష్ గారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఈ జనరేషన్ లో ఫ్యామిలీ సినిమాలతో ఇండస్ట్రీ హిట్ కొట్టడం కష్టమని అంత అనుకుంటున్న టైంలో ఇప్పుడు దాన్ని నిజం చేసి చూపించబోతున్నారు వెంకటేష్ గారు. మన కల్చర్ కుండే పవర్, ఫ్యామిలీస్ లో ఉండే పుల్, వెంకటేష్ గారి స్టార్ పుల్ మరోసారి బయటపడ్డాయి. రీజనల్ ఇండస్ట్రీ హిట్ గా ఇప్పటికీ అలవైకుంఠపురంలో టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతూ ఉండగా కొద్ది రోజుల్లో ఆ రికార్డ్ బ్రేక్ అవబోతుంది. బాక్సాఫీస్ దగ్గర 10 days రన్ తోనే ఎన్నో బెంచ్ మార్క్ సెట్ చేసిన ఈ ఫిల్మ్ మరోసారి తెలుగు స్టేట్స్ లో 5 కోట్ల పైన గ్రాస్ పెడుతూ ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది. దాంతో తెలుగు స్టేట్స్ లో ఎపిక్ 100 కోట్ల షేర్ మార్క్ ని దాటేస్తూ ఈ మార్క్ అందుకున్న అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా చేరింది వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న ఫిల్మ్. తెలుగు స్టేట్స్ లో 100 కోట్ల షేర్ దాటిన సినిమాలపై సపరేట్ గా వీడియో కావాలంటే కమెంట్ చేయండి. ఓ పక్క 2 సినిమాలు కలిపి ఓవరాల్ గా 80 లక్షలు కలెక్ట్ చేయడానికి నానా వస్తువులు పడుతుంటాయి. ఒక నైజాం నుంచే 1 కోటికి పైగా షేర్ కలెక్ట్ చేస్తూ షేక్ చేసింది ఈ ఫిల్మ్. దాంతో ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి. ఇక ఇండస్ట్రీ హిట్ అనిపించుకోవడమే లేట్. ఈ ఒక్కరోజు హోల్డ్ చేస్తూ ఈ 2 days లో మరో 20 కోట్లు కలెక్ట్ చేసిందంటే మాత్రం 13 days లో చాలా పెద్ద నెంబర్ని చూడబోతున్నాం. మరోపక్క డాకు 12వ రోజు 50 లక్షల వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ 11వ రోజుతో పోల్చితే మంచిగానే హోల్డ్ చేయగా బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తుంది. బట్ గేమ్ చేంజర్ మాత్రం బ్రేక్ ఈవెన్ తో నాకు అసలు సంబంధం లేదు అన్నట్టు తెలుగు స్టేట్స్ లో సింగిల్ డిజిట్ లాక్స్ లోకి రావడానికి రెడీ అయింది. ఎగ్జాక్ట్ గా 2019 రిజల్ట్ రిపీట్ అవడం మరొక విశేషం. సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు ఎంటర్టైన్ చేస్తే చాలు, మెసేజ్లు ఇస్తే చూడవని ఆడియన్స్ మరోసారి గట్టిగా చెప్పారు. ఈ ఎఫెక్ట్ నెక్స్ట్ వచ్చే సంక్రాంతి సినిమాలపై ఎఫెక్ట్ ఇస్తుందన్నలో డౌటే లేదు. సో లేట్ చేయకుండా వీటి బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటో క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా డాకు మహారాజ్ విషయానికి వస్తే 12వ రోజు తెలుగు స్టేట్స్ లో 45 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ డీసెంట్ గా హోల్డ్ చేస్తూ ఉండడంతో తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు మాస్టర్ గా కనిపిస్తున్నాయి. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 14.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ డీసెంట్ గా పర్ఫార్మ్ చేయగా ఇక్కడ జరిగిన 17.5 కోట్ల బిజినెస్ కి గాను మరో 3 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక సీడెడ్ విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ఎక్సలెంట్ గా రన్ అయిన ఈ ఫిల్మ్ ఆ మూవీ వచ్చిన తర్వాత యునానిమస్ గా ఆడియన్స్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో 12 days కి గాను 12.16 కోట్ల నెంబర్ మాత్రమే పెట్టింది. ఇక్కడ బిజినెస్ 15.5 కోట్లు కావడంతో మరో 3.34 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక ఉత్తరాంధ్రలో ఓపెనింగ్స్ మంచిగా రావడంతో సేఫ్ అయిన ఈ ఫిల్మ్ వర్కింగ్ డేస్ లో బాగా డ్రాప్ అయింది. ఉత్తరాంధ్రలో జరిగిన 8 కోట్ల బిజినెస్ కి గాను 10.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవగా ఈస్ట్ లో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 7 కోట్లు, వెస్ట్ లో జరిగిన 5 కోట్ల బిజినెస్ కి గాను 5 కోట్ల 20 లక్షలు, గుంటూరులో జరిగిన 7.2 కోట్ల బిజినెస్ కి గాను 8 కోట్లు, కృష్ణలో జరిగిన 5.4 కోట్ల బిజినెస్ కి గాను 5.3 కోట్లు వ్యాన్, నెల్లూరులో జరిగిన 2.7 కోట్ల బిజినెస్ కి గాను 3.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 12 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 66.4 కోట్లకి చేరుకోగా గ్రాస్ 103 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 67.5 కోట్లు కావడంతో మరో 1,10 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. సో ఈ వీకెండ్ లోపు తెలుగు స్టేట్స్ లో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 5.5 కోట్ల బిజినెస్ కి గాను 4 కోట్లు, ఓవర్సీస్ లో జరిగిన 8 కోట్ల బిజినెస్ కి గాను అప్రాక్స్ గా 8 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 12 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 78.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 129 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 82 కోట్లు కావడంతో మరో 3.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ 3 days లో ఒక 2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన అక్కడి నుంచి టార్గెట్ 1.5 కోటి వరకు ఉంటుంది. చూడాలి మరి మూవీ గ్రోత్ చూపిస్తుందో లేక సెమీ హిట్ గా మిగిలిపోతుందో. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర 2 weeks రన్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ 14వ రోజు తెలుగు స్టేట్స్ లో 20 లక్షల షేర్ ని కూడా కలెక్ట్ చేయలేక 17 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేయడంతో ఇక్కడ చేర్చినవి ఇలా ఉన్నాయి. నైజంలో జరిగిన 43.5 కోట్ల బిజినెస్ కి గాను 19.1 కోటి వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 24.4 కోట్ల దూరంలో ఉండగా ఆ 40 లక్షలు కలెక్ట్ చేయగలిగితే 24 కోట్ల లాసెస్ తో బయటకు వస్తుంది ఈ ఫిల్మ్. అలా నైజంలో 24 కోట్ల లాసెస్ తో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఎండ్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఇక్కడ జరిగిన 23 కోట్ల బిజినెస్ కి గాను
10.3 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి మరో 12.7 కోట్ల దూరంలో ఉండగా ఉత్తరాంధ్రలో జరిగిన 14 కోట్ల బిజినెస్ కి గాను 10.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ రిమైనింగ్ టెరిటరీస్ తో కంపేర్ చేస్తే కాస్త బెటర్ గా పర్ఫార్మ్ చేసింది. సో ఇక్కడ బ్రేక్ ఈవెన్ కి మరో 3.8 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక ఈస్ట్ లో జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను 7.9 కోట్లు, వెస్ట్ లో జరిగిన 8 కోట్ల బిజినెస్ కి గాను 4 కోట్ల 10 లక్షలు, గుంటూరులో జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను 6.6 కోట్లు, కృష్ణలో జరిగిన 8.5 కోట్ల బిజినెస్ కి గాను 5.3 కోట్లు వ్యాన్, నెల్లూరులో జరిగిన 4.5 కోట్ల బిజినెస్ కి గాను 3.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో ఏ ఒక్క టెరిటరీలో కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోలేదు. అలా 2 వీక్స్ కి గాను ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 67.7 కోట్లకి చేరుకోగా గ్రాస్ 100 కోట్లు దాటింది. సో తెలుగు స్టేట్స్ వరకు చూసుకుంటే డాకు మహారాజ్ కంటే వెనకబడింది ఈ ఫిల్మ్. సో ఇక్కడ జరిగిన 122 కోట్ల బిజినెస్ కి గాను మరో 54.3 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక కర్ణాటకలో జరిగిన 14.5 కోట్ల బిజినెస్ కి గాను 4.9 కోట్లు, తమిళనాడులో జరిగిన 15 కోట్ల బిజినెస్ కి గాను 4.3 కోట్లు, కేరళలో జరిగిన 2 కోట్ల బిజినెస్ కి గాను 25 లక్షలు, హిందీలో జరిగిన 42.5 కోట్ల అప్రాక్స్ బిజినెస్ కి గాను 17.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఓవర్సీస్ లో జరిగిన 25 కోట్ల బిజినెస్ కి గాను 13.4 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయడంతో ఈ మూవీ 2 వీక్స్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 107.9 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 198 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 222 కోట్లు కావడంతో మరో 114 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. సో ఎలా చూసినా మినిమం 110 కోట్ల లాసెస్ అయితే కన్ఫర్మ్. సోలా ఆశ్చర్యతో మిస్ అయిన 100 కోట్ల లాస్ ఈ మూవీతో పెట్టబోతున్నాడు చరణ్. ఇక సంక్రాంతికి వస్తున్న విషయానికి వస్తే 10వ రోజు తెలుగు స్టేట్స్ లో 2.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా హోల్డ్ చేయడంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 31.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ జరిగిన బిజినెస్ కంటే 22.7 కోట్లు ఎక్కువగా కలెక్ట్ చేయడంతో ప్రాఫిట్ వైజ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. అండ్ ఖచ్చితంగా 25 కోట్ల ప్రాఫిట్ వైపు దూసుకు అండ్ ఇప్పుడు 25 కోట్ల ప్రాఫిట్ వైపు దూసుకుపోతుంది. ఇక సీడెల్లో జరిగిన 6.5 కోట్ల బిజినెస్ కి గాను 14.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో ఇప్పటికే 8 కోట్ల ప్రాఫిట్ తో రికార్డ్ పెట్టగా ఈ 2 డేస్ లో 15 కోట్ల బెంచ్ మార్క్ దాటైపోతుంది ఈ ఫిల్మ్. ఇక ఉత్తరాంధ్రలో 10 డేస్ కి గాను 15.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇప్పటికే 12 కోట్ల పైన ప్రాఫిట్ తో మోత మోగించగా 10 డేస్ కి గాను ఈస్ట్ లో 11.3 కోట్లు, వెస్ట్ లో 7 కోట్లు, గుంటూరులో 8.9 కోట్లు, కృష్ణాలో 8 కోట్లు వ్యాన్, నెల్లూరులో 3.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 101 కోట్లకి చేరుకోగా గ్రాస్ 122 కోట్ల రేంజ్ లో ఉంది. అలా తెలుగు స్టేట్స్ లో 100 కోట్లు దాటిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా చేరింది సంక్రాంతికి వస్తున్న ఫిల్మ్. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 33 కోట్ల రేంజ్ లో ఉండడంతో ఒక తెలుగు స్టేట్స్ నుంచి 68 కోట్ల వరకు ప్రాఫిట్ తీసుకొస్తూ ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 3.5 కోట్ల బిజినెస్ కి గాను 6.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ డబుల్ ప్రాఫిట్స్ ని తీసుకురాగా ఓవర్సీస్ లో జరిగిన 5 కోట్ల బిజినెస్ కి గాను 13.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 121 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 208 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 42 కోట్లు కావడంతో ఇప్పటికే 79 కోట్ల ప్రాఫిట్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. సో ఈ 3 డేస్ వీకెండ్ లో 90 కోట్ల ప్రాఫిట్ దాటేయడం పక్కా. చూడాలి మరి వీకెండ్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ 3 సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.